టైసన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఊరికి చదువుతా. చాలామందికి లేనివి నాకున్నాయి, నేను సంతోషంగా ఉండటానికి 20+ రీజన్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ పేరెంట్స్, ఐ హ్యావ్ ఓన్ హౌస్, నాకే శారీరక సమస్యలు లేవు, నేను చదువుకున్నాను, నాకు భూమి కూడా ఉంది, నాకు ఎలాంటి మానసిక రుగ్మతలు లేవు, నాకు ఎలాంటి దుర్వ్యసనాలు లేవు, నాకు అప్పులు లేవు, మంచి ఆరోగ్యకరమైన శరీరం ఉంది, తర్వాత నాకు స్వేచ్ఛ కూడా ఉంది, ఎలాంటి పెద్ద కోరికలు లేవు, నేను ఎవరి మీద ఆధారపడను, ఎక్కువ బాధ్యతలు కూడా లేవు, బ్యాడ్ కంపెనీ కూడా లేదు, పెళ్ళి కూడా కాలేదు, శత్రువులు కూడా లేరు, చక్కగా 2 పూట్లు తినే ఆహారం ఉంది, ఎవ్రీథింగ్ ఉంది, నాకు కోల్పోయింది ఏమీ లేదు, నేను అగ్లీగా కూడా ఉండను, తర్వాత కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు కూడా లేవు అని చెప్పి, అయినా లేని ఒక్కదాని కోసం ఎందుకు బాధపడుతున్నా, నాకు జాబ్ లేదు, ఈ ఒక్కదానికి నాకెందుకు బాధ అవుతుంది, ఇంత ప్రశ్న. సో ఈ పైన చెప్పిన దాంట్లో ఏదో ఒకటి లేకపోయినా దాన్ని ఖచ్చితంగా బాధపడవచ్చు. అతను ఆల్రెడీ తనే ఆన్సర్ ఇచ్చేసుకున్నాడు. సో ఇల్లు ఉంది కాబట్టి బాధ లేదు, జాబ్ లేదు కాబట్టి బాధ ఉంది. సో ప్రత్యేకంగా జవాబు చెప్పవలసిన అవసరం లేదు. ఒక ఎన్లైటెండ్ బీయింగ్కి, అంటే ఒక రైట్ఫుల్ మైండ్ ఉన్నవాడికి, అది లేనివాడికి ఒక సైద్ధాంతికమైన తేడా ఉంటుంది. అదేమిటి? సమస్య ఉన్నప్పుడు బాధపడేవాడు అజ్ఞాని, సమస్య వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించేవాడు, దాన్ని అడ్రస్ చేసేవాడు జ్ఞాని. అంతే. సమస్య ఎప్పుడూ ఉంటుంది, ఎక్కడి నుంచైనా సమస్య రావచ్చు. అది ఒక్కొక్కసారి గాలిలాగా, వర్షంలాగా, ఎండలాగా, ఎక్కడి నుంచైనా ఎలాగైనా రావచ్చు. దానికి ఒక రూపం అంటూ లేదు. ఈ క్షణం ఇట్లా ఉన్నాం, నెక్స్ట్ మూమెంటే సమస్య రావచ్చు. నేను ఒక చిన్న కథ విన్నా. ఇది ఒక బ్యూటిఫుల్ మూవీ, వక్త్ అని, అంటే విధి. దాంట్లో ఒక ధనికుడు ఉంటాడు, అందులో ఒక మంచి పాట కూడా ఉంటుంది. హాయ్ మేరే జుహు రజబీ తుఝే మాలూమ్ నహీ. మంచి సంపాదన, చాలా ఆస్తి, 7 తరాలు తిన్న తరగని ఆస్తి, 2 రత్నాలు లాంటి పిల్లలు, చక్కటి భార్య, అన్నీ ఉన్నాయి తనకి. యానివర్సరీ ఫంక్షన్లో పెద్ద పార్టీ ఇస్తాడు. ఆ పార్టీకి ఒక ఫ్రెండ్ వస్తాడు. వచ్చి, ఒక జ్యోతిషుడు ఉన్నాడు, నీ జాతకం చెప్పించుకో అంటాడు. అప్పుడు ఈ మిత్రుడు ఏం చెప్తాడు తెలుసా టైసన్? నా జాతకం వాడు చెప్పేది ఏమిటి బోడి, నాకు తెలీదా? 7 జనరేషన్స్ తిన్నా తరిగిపోయిన ఆస్తి ఉంది నాకు, నాలాంటి వాడికి ఎందుకు జాతకం? నా లైఫ్ సెటిల్ అయిపోయింది ఫర్ లైఫ్ టైం. నాకే బాధలు లేవు, నాకే కష్టాలు లేవు, నాకే కన్నీళ్ళు లేవు. అసలు నేను కోరుకోవడం లేదు నా జాతకం చెప్పించుకోవాలని. అయినా వాళ్ళు జాతకం చెప్పించుకుంటే వాళ్ళకు కొన్ని డబ్బులు కావాలి, అదేదో ఇస్తారు, రమ్మను జాతకం చెప్పాల్సిన అవసరం లేదు, వస్తే 10,000 పడేస్తా అంటే నువ్వు పొరపాటుగా అనుకుంటున్నావు. అతను అటువంటి వ్యక్తి కాదు. ఊరికే చెప్పించుకో, అతను మనీ ఏం ఎక్స్పెక్ట్ చేయడు. సరే, ఇంత మంచి రోజు, ఏదో ఫ్రెండ్ అడుగుతున్నాడు కదా, సరే పిలిపించి, అతను ఏం చెప్తాడో నాకు ముందే తెలుసు, అయినప్పటికీ నీ కోసం చెప్పించుకుంటున్నా అంటాడు. ఇప్పుడు అతను వచ్చిన తర్వాత ఆ పార్టీ అదంతా చూసి, రండి మహాశయ రండి, చూసారా నా యొక్క జీవితం ఎంత గొప్పగా ఉందో, సకల ఐశ్వర్యాలు ఉంది నాకు, మనిషి కోరుకునేది ఇదే కదా, అవన్నీ నేను చాలా కష్టపడి సంపాదించుకున్నాను, అయినప్పటికీ జాతకం చెప్తారా చెప్పండి అంటాడు. అప్పుడు అతను తీక్షణంగా చూసి చెప్తాడు, నువ్వు త్వరలో ఒక మర్డర్ చేస్తావు, అది ఒక రొట్టె కోసం అంటాడు. అనగానే పక్కన నవ్వుతాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు, పిచ్చోళ్ళలాగా ఉన్నాను. తర్వాత పార్టీ అంతా అయిపోతుంది. తన భార్యతో ఉంటాడు. ఆ భార్యతో చెప్తుంటాడు అనమాట, ఇట్లా ఒక జ్యోతిషుడు వచ్చి ఇట్లా చెప్పాడు నాకు, నేనంట త్వరలో ఒక రొట్టె కోసం మర్డర్ చేస్తానంట. అసలు నేను ఈ రోజు నుంచి ఏ పని ఉన్నప్పటికీ నేను అట్లీస్ట్ ఒక 100 సంవత్సరాలు మనము, మన పిల్లలము, మన బంధువులు అందరూ తినేంత ఆస్తుంది, నేనెందుకు రొట్టె కోసం మర్డర్ చేస్తా పిచ్చి కాకపోతే. భార్య అంటది, ఏదో తెలియకన్నాడు వదిలేయండి. అలా అంటుండగా భూకంపం వస్తుంది, ఇల్లు కూలిపోతుంది, వరద వచ్చేస్తుంది, 2 పిల్లలు కొట్టుకొని వెళ్ళిపోతారు ఎటో, భార్య ఎటో తప్పిపోతుంది, ఇతనేటో తప్పిపోతాడు, ఊరంతా అల్లకల్లోలం అయిపోతుంది. అసలు వ్యాపారం అంటే షాప్స్ ఉండాలి కదా, షాప్సే ఉండవు, బ్యాంకు పోతుంది, అన్నీ పోతాయి.
ఒక 4-5 డేస్ అవుతుంది, విపరీతంగా ఆకలిస్తుంటుంది. భార్య పిల్లల తర్వాత ముందు ఆకలిని అడ్రస్ చేయాలి కదా. అక్కడ ఒక రొట్టె ముక్క కనిపిస్తుంది. అదే సమయానికి అదే రొట్టె ముక్కని ఇంకొకటి చూస్తాడు, ఇద్దరు కొట్లాడుకుంటారు, రొట్టె ముక్క కోసం వాడు చంపేస్తాడు. సో సమస్య ఎక్కడి నుంచిందో రావచ్చు. ఇదేం సినిమా స్టోరీ కాదు. నువ్వు అంతా హ్యాపీగా ఉన్నావు, టక్కున యాక్సిడెంట్ అయిపోవచ్చు. నువ్వు రోడ్డు మీద పోతున్నావు, టక్కున ఒక చెట్టు విరిగి రోడ్డుకి అడ్డంగా పడవచ్చు. హఠాత్తుగా నీ ఫోన్పే పని చేయకపోవచ్చు, చాలా ఇంపార్టెంట్. ఈ 2 డేస్ అసలు పని చేయకపోవచ్చు ఫర్ నో రీజన్. హఠాత్తుగా కరెంటు పోయింది, నువ్వు కరెంటుని ఆధారంగా చేసుకున్న పెట్టుకున్న పనులన్నీ ఆగిపోవచ్చు. ఎక్కడి నుంచన్నా సమస్య రావచ్చు కదా. సో సమస్య వస్తే బాధపడడం అజ్ఞాని చేసే పని. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో ఆలోచించేవాడు జ్ఞాని చేసే పని. అదొక్కటే సైద్ధాంతికమైన తేడా. జ్ఞానికి సమస్యలు వస్తాయి, అజ్ఞానికి వస్తాయి. సో ఉంది కాబట్టి బాధపడడం లేదు, లేకపోతే బాధపడతాడంతే. రెండోది, జాబ్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏమిటి? సో నీ ఇంట్రెస్ట్ జాబా లేకపోతే మనీనా? ఆల్రెడీ సొంత ఇల్లు ఉందన్నావు, లేకపోతే నాకేం ఆర్థిక సమస్యలు లేవన్నావు, నేను స్వేచ్ఛా విహంగంలాగా ఉంటా అన్నావు, నాకు శారీరక సమస్యలు లేవన్నావు. ఇవన్నీ లేనప్పుడు క్రియేట్ ఏ జాబ్. సో వై యూ వాంట్ టు బికమ్ ఎ స్లేవ్ అగైన్? జాబ్ చేసే వాళ్ళని కించపరచట్లే. అవకాశం లేక జాబ్ చేయడం వేరు. నీ దగ్గర అన్ని వసతులు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇది ఎలా ఉందంటే, ఒక వ్యక్తి రోజు బెగ్ చేస్తుంటాడు. సో బెగ్ చేసిన తర్వాత ఆ బెగ్గింగ్ టైం అయిపోతుంది, మొత్తం డబ్బులు లెక్క వచ్చి ఈరోజు కూడా 200 కంటే ఎక్కువ రాలే, ఈ దరిద్ర మనుషులు ఇంతే అని డ్రైవర్ కారు తీరా పోదామంటాడు అని మంచి ప్యాలెస్ లాంటి ఇంట్లోకి వెళ్తాడు. అలవాటు అయిపోయింది బెగ్ చేయడం. అతను బెగ్ చేయవలసిన అవసరమే లేదు, కానీ అలవాటు అయిపోయింది, ఒక ప్రవృత్తిగా మారిపోయింది. సో కొన్ని జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ నుంచి ఏవైతే కొన్ని మానసిక స్థితులు ఉన్నాయో అవి కొనసాగుతున్నాయి. యూ హ్యావ్ టు బ్రేక్ ద ప్యాటర్న్. నేను ఇంకొక మంచి కథ విన్నా. మనందరికీ తెలుసు, బోధిధర్ముడు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్. 7th సెన్స్ అని ఏదో సినిమా కూడా వచ్చింది అతను ఆధారం చేసుకుని. అందులో ఎస్.జె. సూర్య చాలా అందంగా ఉంటాడు, బోధిధర్ముడు లాగా ఉంటాడు అసలు. సో ఇప్పుడు మనం చూస్తున్న చాలా మార్షల్ ఆర్ట్స్ని క్రియేట్ చేసింది అతనే. సో బోధిధర్మ హ్యాజ్ ఎ డిస్టింక్ట్ ఫిలాసఫీ. తన జీవితం కనుక చదివితే లైఫ్ ఎంత మిస్టరీస్ కూడా తెలుస్తుంది. అతని పుట్టుక, అతను భారతదేశం నుంచి చైనాకు పోయిన ప్రయాణం, హఠాత్తుగా చైనాలో ఫేమస్ కావడం, ఆ తర్వాత తన యొక్క ప్రవచనాలు, ఆ తర్వాత సెక్యూరిటీ, సెల్ఫ్ దాన్ని ఏమంటారు, నిన్ను సంరక్షించుకోవడానికి నువ్వు చేయాల్సిన ప్రయత్నం ఏంది. సో మనిషి ఫిజికల్గాను మానసికంగాను ఫిట్ ఉండాలని చెప్పినవాడు బోధిధర్ముడు. నువ్వు ఊరికి ఆలోచిస్తూ కూర్చోకు, డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఆ తర్వాత మరణ సమయంలో రకరకాల కథలు ఉన్నాయి. అతను ఆ దేశం దాటి వెళ్ళిపోయాడని, లేకపోతే ఒక గుహలో తన పనంతా అయిపోయింది, ఒక మూల చూసుకుని అట్లా కూర్చున్నాడు. అండ్ హీ స్టేడ్ దేర్ ఫర్ 12 years అండ్ హీ జస్ట్ డిసపియర్డ్ లైక్ దట్. సో ఒక వ్యక్తి గురించి అట్లా లెజెండ్స్ ఉన్నాయి. అప్పట్లాగా సెల్ఫీలు గట్ట లేవు కాబట్టి మనకు చెప్పింది నమ్ముదాం. అవన్నీ పక్కన పెడితే బోధిధర్ముని లైఫ్లో చిన్న స్టోరీ ఉంది. ఇదే కాంటెక్స్ట్ ఫిట్ అవుతుంది. ఆ బోధిధర్ముడి యొక్క ఖ్యాతి గుర్తించిన ఆ దేశపు రాజు ఒక ఉత్తరం పంపిస్తాడు. ఐ వాంట్ టు మీట్, మీరు ఒకసారి వస్తారంటే నేను ఎక్కడికి రాను, సమస్య నీది, నేను ఎట్లా వస్తా బాబు, నువ్వే రా. సరే, కానీ నేను అందరిలాగే ఉదయం పూట రాలేను, ఎందుకంటే నేను రాజును కదా. నీ దగ్గరికి సమస్యతో వస్తే అందరు నవ్వుతారు, నాకున్న కాస్త ఇజ్జత్ పోతుంది. సో నేను నా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాలి ఖచ్చితంగా. ఐ యామ్ ఏ కింగ్ అండ్ ఐ హ్యావ్ టు బీ లైక్ ఎ కింగ్, బిహేవ్ లైక్ ఎ కింగ్. సరే, సో ఎర్లీ మార్నింగ్ 4 o'clock రా. వచ్చిన తర్వాత బోధిధర్ముడు చెప్తాడు, ఏంటి ప్రాబ్లం అంటే, నేను చాలా అశాంతితో ఉన్నాను, నా అశాంతి పోవడం లేదంటాడు. సో అప్పుడు బోధిధర్ముడు అంటాడు, అశాంతి నీ మనసుకేగా అంటే, నా మనసుకే. ఒక పని చెయ్యి, ఆ మనసుని తీసుకునిరా, అప్పుడు ఆ మనసుని నేను దానికి ఉన్న అశాంతిని తీసేస్తాను. అంటే మనసుని ఎక్కడి నుంచి తీసుకుని రావాలి? నీ మనస్సే కదా బాబు. ఇప్పుడు బైక్ చెడిపోయిందంటే బైక్ తీసుకొని రావాలి, కార్ చెడిపోయిందంటే కార్ తీసుకొని రావాలి, మనసు చెడిపోయిందంటే మనసు తీసుకొని రావాలి. ఆ మనసు ఎక్కడుందో చెప్పు, దానికి ఉన్న అశాంతిని చిటికలో దూరం చేస్తా, రేపు రాపం మళ్ళా. సో రాత్రంతా రాజు ఆలోచిస్తాడు, అసలు మనసు ఎక్కడుందని చూసే కొద్దీ మనసు దొరకదు, ఎంత చూస్తే అంత దొరకదు. తర్వాత
వీడి దగ్గరికి పోవద్దబ్బా అనుకుంటాడు. ఈగో వచ్చేసింది. అలా అంతలో అనుకున్నాడు, ఇతనే ఒక హోప్ లాగా అనిపిస్తున్నాడు. ఎలాగో ఎర్లీ మార్నింగ్ 4కి వెళ్ళాలి కాబట్టి ఎవరికి తెలియదు కాబట్టి లెట్స్ గివ్ ఇట్ ట్రై. వై టు క్యాన్సిల్ అపాయింట్మెంట్. అతను కూడా చాలా ఫేమస్. పొద్దున 6-7 అవ్వగానే జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. అతనికి ఒక కరాటే స్కూల్ ఉంది, కుంగ్ఫు స్కూల్ ఉంది. అతని కార్యక్రమాలు అతను, నేను ఎంత బిజీనో అతను అంత బిజీ. సో అవుట్ ఆఫ్ కంపాషన్ అతను ఏం కోరలేదే, డబ్బు కోరలే, ఏం కోరలే. మనసు ఎక్కడుందో తీసుకురమ్మన్నాడు. చూస్తే దాని స్వభావం ఏంటో తెలియట్లే. దానిలోకి తొంగి చూస్తే అసలు మనసు కనిపిస్తలేదు. తర్వాత హఠాత్తుగా వచ్చింది ఇన్సైట్ కలిగింది. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 4 o'clock పోయాడు. పోయిన తర్వాత భూయిద్రమునితో అన్నాడు, మీరు చెప్పింది చాలా విచిత్రంగా ఉంది గురుదేవా, మనసు ఎక్కడుంది ఎత్తులాడేది నాకు అర్థమైంది. అసలు నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది మనసు. అది ఎక్కడుంది ఎత్తులాడడం ఏంటి? అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి నీ మనసు కూడా ఇక్కడే ఉంది కదా. ఇక్కడే ఉంది. సో అప్పుడు బోధిధర్ముడు చెప్తాడు, సో ఆ మనస్సులో అశాంతికి కారణమైన విషయం ఏమిటి, అది కనుక్కో, అశాంతి దూరం అయిపోతుంది. అప్పుడు అతను తెలుసుకుంటాడు మనసు అంటే జస్ట్ ఆలోచనలు. సో నీవు అనుకున్న దానికి అగైనెస్ట్గా జరిగినందుకు అశాంతికి పాలైనా అని తెలుసుకుంటాడు. అప్పుడు బోధిధర్ముడు ఏం చెప్తాడంటే, నీ మనసు యొక్క ప్రవృత్తి అది. అది ఎగరమంటది, దుంకమంటది, చేయమంటది, సాధించమంటది, పరిగెత్తమంటది, నువ్వు చెప్తే పనులు అయిపోతాయి అంటది. కానీ దీనికి అగైనెస్ట్గా ఒక్క పని జరిగిందా? సో మనసు ఎగ్జాంపుల్, నువ్వు అడిగావు షర్ట్ ఇయ్యమని, వాడు చూపిస్తున్నాడు చీరలు అనుకో, నువ్వెంత అశాంతికి లోనైతావు. అసలు నేను ఏం అడుగుతున్నా, నువ్వేం చూపిస్తున్నావు? మనసు యొక్క ప్రవృత్తి, నేను అడుగుతున్నది ఏంది, నువ్వు చేస్తున్నది ఏంది, అది నిరంతరం నేను డాక్లో పెడుతుంది. ద టెండెన్సీ ఆఫ్ ద మైండ్ ఈజ్ టు పుట్ యూ ఇన్ డార్క్ ఆల్ ద టైమ్. అది నేను చీకటి వైపే తీసుకెళ్తుంది. దానికి కారణం ఏంది? సత్యముతో పనిలే. మైండ్ యొక్క టెండెన్సీని అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, తనకి మామూలు బీద తండ్రి ఉన్నాడు. సో తండ్రి యొక్క ఆర్థిక పరిస్థితి పిల్లవాడికి తెలియదుగా. అందుకని ఆ పిల్లవాడి ప్రవర్తన మనసు ప్రవర్తనలాగా ఉంటుంది. డాడీ బెంజ్ కారు కొందాంపా డాడీ అంటాడు వాడు. తండ్రి ఏమో బెంజ్ కారు కొనే ఆర్థిక స్తోమత నాకు లేదు అని చెప్తున్నాడు. మనసు అంటది నాకు కావలసిందే, లేకపోతే నేను అన్నం తినడానికి కంచం విసిరి కొట్టాడు. సో మనసు యొక్క టెండెన్సీ అంటే దానికి తెలియదు, అదొక దాన్ని పట్టుకొని ఉంది, కానీ ఈ మూలం యొక్క విలువ దానికి తెలియదు. అది ఇంద్రియాలను ఆధారం చేసుకుని పనిచేస్తుంది. ఇంద్రియాలు ఏవో నయాగరా జలపాతం చూసి డాడీ ఎక్కడ పోదాంపా డాడీ ఎక్కడ పోదాంపా అంటది. ఎప్పుడైతే జ్ఞానోదయం ఏందో అక్కడ ఉన్న నీళ్ళు ఇక్కడ ఉన్న నీళ్ళు ఒకటే, ఇట్లా జగ్గుతూ బుయ్యని పోయి నయాగరా అయిపోయింది. మనసు అణగడానికి నువ్వు జలపాతానికి పోవక్కర్లే. నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఆ శబ్దం వినడానిక, పెద్ద జలపాతం చూడ్డానిక, లేదా అది చూస్తేనే నీకు ఆనందం వస్తుందా? వాట్ ఈజ్ ఇట్? యూ ఫిగర్ ఇట్ అవుట్. సో భాషాపరంగా చెప్పడం చాలా బాగుంటుంది. అన్నీ ఉన్నాయి, నాకే సమస్యలు లేవు, కానీ ఇది ఒక్కటి లేనందుకు అశాంతిలో ఉన్నా, అదొక్కటి లేనందుకే అశాంతిలో ఉన్నావు, అదొక్కటి తీసేసేయి. 20 ఉన్నాయి. సైకిల్కి మొత్తం 40-50 పుల్లలు ఉంటాయి. ఒక్క పుల్ల పోతే ఏమవుతుంది? సైకిల్ పోతుంది మంచిగానే, ఏమి కాదు. చూడు, అన్నీ ఉన్నా అవి సెకండ్ రేపులే. ఇది ఎలా ఉందంటే, నాకు ఆస్తి ఉంది, రాజ్యం ఉంది, బెంజ్ కారు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నా షర్ట్ చినిగిపోయింది, నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్నట్టు. జాబ్తో డబ్బు ఎప్పటికి రాదు. డబ్బు కావాలనుకునేవాడు ఫస్ట్ జాబ్ చేయకూడదు. ఇది కూడా ఒక ఏమంటారు మన ఫిలసాఫికల్ డైలమా. మనిషి ఏది కోరుకుంటున్నాడో అది ఫస్ట్ అక్కడ వస్తుందా రాదా చూడు. ఇప్పుడు నీకు తేనె కావాలి, నువ్వేం చేస్తావు? అమ్మే కాదు, నువ్వే ఎత్తుకులాడాలనుకుంటే తేనె తట్ట కోసం చూస్తావు, అవునా కదా? సో తేనె తట్టలనే ఉంటుంది. ఉద్యోగంలో పైసలు లేవు, ఉద్యోగంలో చాలా కొన్ని పైసలు ఉన్నాయి, వెరీ లిమిటెడ్. అసలు ప్రధానమంత్రి శాలరీ తెలుసా నీకు? ఒకసారి కొడదా ఉండు, ఐ విల్ షో యూ, యూ విల్ బి సర్ప్రైజ్డ్. నిజంగా నువ్వు ఉద్యోగం కోసమే, పైసల కోసమే ఉద్యోగం చేస్తే నీకు ఎప్పుడు తృప్తి ఉండదు. ప్రైమ్ మినిస్టర్ శాలరీ ఇన్ ఇండియా అంటే $3,400 అంటే అప్రాక్సిమేట్లీ
ఒక $3,400 అంటే ఎంత, 2,80,000 రూపాయలు. దట్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ శాలరీ యార్. ప్రైమ్ మినిస్టర్కే 2.5 లక్షల శాలరీ ఉంది. ఇప్పుడు చూడు మైక్రోసాఫ్ట్ CEO శాలరీ సంవత్సరానికి $55 మిలియన్, అంటే 454 కోట్లు ఎర్న్ చేస్తున్నాడు. సో డబ్బు రావాలంటే సినిమా యాక్టర్ అన్నగా, లేకపోతే మాఫియా గ్యాంగ్ అన్న లీడర్ అన్నగా, లేకపోతే రియల్ ఎస్టేట్ బిజినెస్ అన్న చెయ్యి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ మిత్రుడు ఉన్నాడు, సినిమాల్లో రావాలి, దర్శకత్వం చేయాలని కలగన్నాడు. సో నేను JNTU అయిపోయిన తర్వాత ఒక 1 or 2 years వి ట్రావెల్ టుగెదర్. నాకేమీ తెలియదు, అతను ఉత్సాహంగా ఇంకో 2-3 ఫ్రెండ్స్ ఉండేవాడు. సో ఆ టైంలో అతను ఎప్పుడన్నా సినిమా డైరెక్టర్ కావాలి భయ్యా. నేను ఒకసారి హఠాత్తుగా అడిగాను, నీ డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ డైరెక్టర్ అవుతున్నావా, డైరెక్టర్ అయితే కనుక డబ్బులు వస్తేనే అవుతున్నావా అని అడిగా. నిజం భయ్యో, ఇది జర ఆలోచించాల్సిన విషయమే అని ఒక 2 days తర్వాత చెప్పాడు. నాకు డైరెక్టర్ అవ్వడం మీద ఆసక్తి లేదు, ఫేమస్ డైరెక్టర్ అయితే డబ్బులు వస్తే అన్నదే నా మైండ్లో ఉన్నది. ఇంతవరకు నేను గుర్తించలేదు సుమా. మరి నేను చెప్పిన డబ్బుల కోసమే డైరెక్టర్ అవ్వాలనుకున్నావు కాబట్టి ఎప్పుడూ అయితే డైరెక్టరు, అట్ట కాకుండా వేరే మార్గం ఏదైనా ఉందా చూడని చెప్పిన. ఇది జరిగిన చాలా నాళ్ళకి నాకు రీసెంట్గా తెలిసింది. రియల్ ఎస్టేట్లో టెరిఫిక్ దందా చేసి హీ ఎర్న్డ్ more than 200-300 crores. రీసెంట్ టైమ్స్లో కలిశాడు నాకు. ఇప్పుడు అతను ఏం చెప్పాడు తెలుసా, డబ్బు అనుకున్నాను, డబ్బు వచ్చేసింది. నవ్ ఐ హ్యావ్ 1 or 2 villas, ఒకటి రెంట్కి ఇచ్చాను, తర్వాత ఒక 2-3 కార్లు ఉంది అద్దెకి ఇచ్చాను, కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఐఎమ్ సెటిల్ నౌ. ఇప్పుడు నా దగ్గర ఉన్న వడ్డీ డబ్బులతో సినిమా చేయొచ్చు నేను, కానీ చేయాలనిపిస్తలేదు భయ్యా. ఎందుకన్నా, ఇప్పుడు సినిమా తీసి నాకు వచ్చే పైసలు ₹1 కోటి అనుకో రెమ్యూనరేషన్, ఆ కోటి పెట్టడం ఎందుకు, ఈ కోటితో దందా చేద్దామనే ఉంది నాకు. సో అందుకని ఐ డోంట్ థింక్ ఐ మేక్ ఎ మూవీ, నేను నిర్ణయానికి వచ్చేసిన అన్నాడు. సో ఇది కూడా ఎన్లైటన్మెంటే, తెలుసుకున్నావు నీకు ఏం కావాలో దొరికింది. సో డబ్బు కావాలి అనుకునే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారంటేనే 100% పప్పు దాల్ తడకాలో కాలేసినట్టు, మామూలు పప్పులో కాదు. డబ్బు చేయడం వల్ల, ఉద్యోగం చేయడం వల్ల డబ్బు రాదు. నీ బేసిక్ నెసెసిటీస్ తీరితే అంతవరకే. నీకు లగ్జరీస్ ఎప్పటికీ క్రియేట్ చేసుకోలేవు. ఇప్పుడు ₹1,00,000 వస్తే నువ్వేం చేస్తావు చెప్పు లైఫ్లో. సో నీ జీవితం అంతా దానికే పోలేదా. నెలలో 24 days యూ హ్యావ్ టు బీ ఇన్ ద ఆఫీస్ ఫిజికల్లీ. సైకలాజికల్ నువ్వు సినిమాలు ఆలోచించు, ఏదన్నా ఆలోచించు, నువ్వు బాడీ మాత్రం వాడి పడి సావాలి కదా. ఎప్పుడైతే బాడీ అక్కడ తాకట్టు పెట్టినావో, ఏం చేయాలన్నా బాడీతోనే, యాక్షన్ కట్ అన్న బాడీ అనాల్సిందే, నీ ఆత్మతో అనిపించలేవు. సో సమస్య వచ్చినప్పుడు బాధపడుతున్నావా, నువ్వు ఇగ్నోరెన్స్లో ఉన్నావు. బండి చెడిపోయింది బాధపడుతున్నావు, ఇగ్నోరెన్స్లో ఉన్నావు. ఆరోగ్యం చెడిపోయింది బాధపడుతున్నావు, ఇగ్నోరెన్స్లో ఉన్నావు. నాలెడ్జ్లోకి ఎప్పుడు ఎంటర్ అవుతావు నువ్వు, ఆరోగ్యం చెడిపోతే ఆరోగ్యం సరిగా ఏం చేస్తే సరే అవుతుంది, వెంటనే నువ్వు ఆ మెజర్స్ ఇప్పుడే జ్యూస్ దాగేసే ఫస్ట్. తర్వాత ఒక 2 రోజులు గమ్మునుండు, ఆటఫగి ఉపవాసం చేయి, బాధపడకు. ఆ ఉపవాసం చేస్తూ మంచిగా 2-3 సినిమాలు చూడు, 2 పుస్తకాలు చదువు. ఆ తర్వాత వదిలేన బట్టలు వేసుకో. తర్వాత ఎవరైనా పర్సనల్ విషయాలు మాడితే ఇంటర్ఫియర్ కాకు, మైండ్ని క్లీన్ పెట్టుకో. తర్వాత ఓన్లీ పళ్ళు, వెజిటబుల్స్ ఇవన్నీ తిని ఒక 1 వారం రోజులు నీకు ఆరోగ్యం వచ్చేస్తుంది. డాక్టర్ దగ్గరికి పోయి పిల్లు కూడా వేసుకో, పర్వాలేదు. బట్ యూ డూ దట్. నాకు ఆరోగ్యం చెడిపోయింది అని ఆలోచించి బాధపడి ఇంకో అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నవే. సో అలని వాడు చెప్తాడు, నెవర్ వరీ అబౌట్ వరీయింగ్ అంటాడు. అంటే బాధ గురించి బాధపడకు. ఎక్సలెంట్ అది. బాధ వచ్చిందని బాధపడ్డం ఏంటి, బాధ వస్తే నువ్వు క్లియర్ చేసుకోవాలి కదా, నీ ప్రయత్నం క్లియర్ చేసుకోవడం మీద ఉండాలి. ఇప్పుడు బురద పడ్డది ఏడ్చుకుంటూ కూర్చుంటావా, ఎంబడే దులిపేసుకుంటావు అట్లా. సో అజ్ఞాని చేసే పని తలుచుకొని బాధపడ్డం, జ్ఞాని చేసే పని చూడడం. వాట్ ఈస్ ద ప్రాబ్లం, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ నా చేతులుందా, కుటుంబం చేతులుందా, సమాజం చేతులుందా, వ్యవస్థ చేతులుందా. బండి రిపేర్ అయింది, నా చేతులుందారా, నేను చేయించుకోవచ్చు వెళ్ళి, నా చేతులు అయిపోయింది. ఇప్పుడు చెల్లెలు పెళ్లి చేయాలి, నా చేతులు లేదు, కుటుంబం చేతులు ఉంది. అందుకే అందరం కలిసి చేయాలి అది. నువ్వు ఒక్కడి బాధపడి పీకేది ఏమి లేదు. నా చెల్లెలి పెళ్ళి తర్వాత
ఇప్పుడు బంగ్లాదేశ్ ఇష్యూ ఉంది, నీ చేతులు ఉందా? ఊరికే బాధపడితే ఏం లాభం? దేశం చేతులుంది. సో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడు, ఏం జరుగుతుందో తెలుసుకో, అట్లా బాధ నుంచి బయటికి రా. డూ సంథింగ్. నీ ఒక వ్యక్తిగతంగా ఏం చేయొచ్చు, ఒక పెయింటింగ్ వేసి నిరసన తెలియజేయచ్చు. డూ ఇట్. ఇంతగా ఆవేశపడడం వల్ల నీకేం రాదు, ఆవేశం తప్ప. నీ లంగ్స్ ఖరాబ్ అయితే అంతే. సో సమస్యలు ఎప్పుడన్నా రావచ్చు, రిమెంబర్ ఇట్. నీకు తెలియదు ఎక్కడి నుంచి సమస్య, అది నీ చుట్టూ అట్లా వైఫై లాగా ఉంటుంది, ఎప్పుడన్నా రావచ్చు. ఇట్లా మాట్లాడుతుంటే కప్పుగూలి పడిపోవచ్చు, పడిపోని. కానీ నువ్వేమాత్రం బతికినా క్లియర్ చేయ ప్రాబ్లం, బాధపడుతూ కూర్చో. జ్ఞాని ఎప్పుడు ఏడవడు. నొప్పి చేతి ఏడవడం వేరు, కాలు బాగా ఇరిగిపోయింది ఆ బాధలో ఏడవడం వేరు. అది లోపల మనసు గాయమై ఏడవడం లేదు, శారీరక పరంగా నొప్పి ఉంది అట్లా ఏడుస్తున్నాడు, కన్నీళ్ళు గారుస్తున్నాడు. అది చేస్తూ కూడా మైండ్ యాక్ ఫ్రెష్గా ఉంది. హీస్ లుకింగ్ ఇన్ టు ద ప్రాబ్లం. ఏడుస్తున్నా కట్టె తీసుకురారు, బద్దలు తీసుకురారు, కట్టే అమ్మా అమ్మాయి నేను ఇట్లా పడుకుంటుంది అంత హాస్పిటల్ తీసుకు చెప్తున్నాడు వాడు. హీస్ ఇన్స్ట్రక్టింగ్ బికాజ్ హిస్ మైండ్ ఈజ్ సో క్లియర్ లైక్ ఎ స్కై. నేను చెప్తున్నా 2009 నుంచి నాకు ఎన్నో సమస్యలు వచ్చినాయి. నేను వాటిని సాల్వ్ చేయడానికి చూసినా కానీ ఎప్పుడు బాధపడలే. ఏ ఫ్రెండ్కి సానుభూతి కోసం చెప్పుకోలే. ఎవరికైనా చెప్పినా ఏం చేయొచ్చు చెప్పు, వాట్ ఈజ్ ఇట్ ఐ కెన్ డూ, నేను చేయగలను, నాకు అనిపిస్తుంది నేను చేయగలను. నేను చేయలేనా, ఇది నా సమస్య కాదు, వదిలే, అది క్లియర్ అయినప్పుడు అయితే వచ్చేలో. బాధపడడం వల్ల ఏమొస్తుంది, బాధ తప్ప. ఒక్కటి డిక్లేర్ చేయాలి, ఉద్యోగం డబ్బు కోసమే చేస్తున్నావా 100% రాంగ్ డెసిషన్. అట్లా కాకుండా కొందరికి ఉద్యోగం అవసరాల కోసం చేయవలసి వస్తుంది, అట్లాంటి వాళ్ళు తప్పకుండా చేయరు. ఇప్పుడు మా అమ్మ ఒక టైంలో ఉద్యోగం చేయకపోతే మేమంతా ఆకలితో పస్తులు ఉండేవాళ్ళం. ఆమెకంత టైం అండ్ స్పేస్ లేదు, క్రియేటివ్గా ఆలోచించి హైదరాబాద్కి వచ్చి పెయింటింగ్ లేచి. అది పిల్లలు ఏడుస్తున్నారు ఆకలితో, ఇమ్మీడియట్ నెసెసిటీ ఉంది. ఊర్లో ఎవరితో అప్పు తీసుకునే పరిస్థితి లేదు, తీసుకున్న తీర్చే పరిస్థితి లేదు. షీ హ్యాస్ టు డూ ఏ జాబ్. అందుకని అట్లా చేయవలసి వచ్చింది. ఇప్పుడు తనకు ఉన్న ఆర్థిక అవసరాలు తీరినాయి, ఇప్పుడు ఎందుకు జాబ్ చేస్తుంది? రెండవది, ఫర్ ఎగ్జాంపుల్ తను చేసింది టీచింగ్ ప్రొఫెషన్ అనుకో. టీచింగ్ ప్రొఫెషన్ ఇష్టమైతే నువ్వు కోటీశ్వరుడు అయినా చేయాలి. అది డబ్బుకు సంబంధించిన విషయం కాదు, ప్యాషన్కి సంబంధించింది. ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయిపోయిన తర్వాత మళ్ళీ పోయి యూనివర్సిటీస్లో పాఠాలు చెప్పలే, యూత్ కాన్ఫరెన్సెస్లో మాట్లాడలే, మంచిగా నేల మీద కూర్చొని మంచిగా హీ ఎంజాయ్డ్ ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్. అట్లా ఉంటుంది కదా. ఇప్పుడు నేను చెప్తున్నా, డబ్బు రాని రాకపోని నేను ఖచ్చితంగా పెయింటింగ్ వేస్తా, దాంట్లో నాకు మజా దొరుకుతుంది. నేను అపర కోటీశ్వరుడైనా సరే ఐ విల్ డూ దట్. ఎంఎఫ్ హుస్సేన్ అపర కోటీశ్వరుడైనా పెయింటింగ్ వేసి ఉండాలి. ఇప్పుడు పూరి జగన్నాథ్ ఉన్నాడు, డబ్బులు ఉన్నాయి, సినిమా ఎందుకు తీయాలి? సినిమా డబ్బుల కోసం తీస్తలేరు వాళ్ళు, డబ్బులు వస్తే తీసుకుంటారు. కానీ సినిమా పట్ల వాళ్ళకు ఒక క్యూరియాసిటీ ఉంది, ఒక అంతులేని జిజ్ఞాస ఉంది. ఎట్లా అసలు వర్మ ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పాడు, అసలు ఏ సీన్ తీస్తే జనాలు అసలు భయపడి చచ్చిపోతారు, అసలు వాట్ ఈజ్ ఇట్? ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ కానీ లేకపోతే అకీరా కురోసావా కానీ దే హ్యావ్ హెల్ లాట్ ఆఫ్ మనీ. జేమ్స్ క్యామరూన్ దగ్గర డబ్బు లేవా? సినిమా నువ్వు తీయాలి, హాయిగా కాలు మీద కాలేసుకొని బతకొచ్చు. ప్యాషన్ వేరే, నీకు ఆసక్తి ఉన్న పని జీవితకాలం చేయడం, అది డబ్బుతో సంబంధం లేదు. ఇప్పుడు కొందరు ఉంటారు, నాకు టీచింగ్ అంటే ఇష్టము అందుకే ఉద్యోగం చేస్తున్నా, ఒకడు ఉంటాడు నాకు డబ్బు అంటే ఇష్టము అది ఉద్యోగం చేస్తున్నా, ఇది తప్పు. సో నిజంగా టీచింగ్ అంటే ఇష్టం అంటే నువ్వు ఉద్యోగం చేయగల, కొంతకాలం ఉద్యోగం చేసి నువ్వు కొంత ఆర్థిక వనరులు సమకూర్చుకున్న తర్వాత బయటికి వచ్చి నౌ యు ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఇన్స్టిట్యూట్స్, నీ డైమెన్షన్ మారిపోతుంది అసలు. యూ బికమ్ ఎ బ్రాండ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్లో చిరంజీవి అని ఒక ఆయన ఉన్నాడు, మామూలు స్పోకెన్ ఇంగ్లీషే కాదు, రకరకాల ఇన్స్టిట్యూట్స్ పెట్టాడు ఆయన, కొన్ని వేల మందిని ఎడ్యుకేట్ చేశాడు. మామూలు సాదాసీదా మనిషి. ఇంకా మీరు ఆశ్చర్యపోతారు, ఇప్పుడు ఐఐటి రామయ్య కావచ్చు, లేకపోతే ఐఏఎస్ ట్యూటోరియల్ రావు అని ఒకటి ఉండేది అప్పట్లో. వాళ్ళకి ఐఏఎస్ రాని కారణంగా ఎంతోమంది ఐఏఎస్లకు ట్రైనింగ్ ఇచ్చి ఐఏఎస్లు చేసిర్రు. సో వాళ్ళు నిరాశ పడలే, వాళ్ళ సమస్యలో సొల్యూషన్ వెతుక్కున్నారు తప్ప సమస్యను బేస్ చేసుకుని బాధపడలే. సో చివరి వాక్యం, అజ్ఞాని సమస్య వచ్చినప్పుడు బాధపడతాడు, లేదని బాధపడతాడు. జ్ఞాని సమస్యకు సొల్యూషన్ వైపు చూసి హీ అడ్రస్ ద ప్రాబ్లం, హీ లుక్స్ ఇన్ టు ద ప్రాబ్లం, వాట్ ఈజ్ ఇట్.
అండ్ హౌ టు క్లియర్ ఇట్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ అనే చూస్తాడు వాడు. ఇప్పుడు ఈరోజే వైలిన్ పగిలిపోయింది అనుకో, ఏడ్చుకుంటూ కూర్చుంటావా? నేను ఎంత ప్రేమించిన నేను ఇట్లా పగిలిపోయాను, నాకు ఇంకా నేను వాయించలేదు, నాకు సాధ్యత లేదమ్మా. ఎంబడే గూగుల్లో చూడు వైలిన్ రిపేర్ సెంటర్స్ ఎక్కడ, చాలా దూరం ఉంది, ప్లాన్ చేసుకో, ఈ వీక్లో దగ్గరలో ఉంది. టైసన్ నువ్వు పోయేస్తావా? చేసుకొని రాపో, నీకు కూడా వీలు కదా, నేను పోయేస్తా ఉండు. ముందైతే ఫోన్ చేసి, సార్ మీరు ఉన్నారా షాప్లో? ఉన్నారు. సమస్య క్లియర్ అయిపోయింది. సో వైలిన్ రిపేర్ కాలే, కానీ రిపేర్ అయ్యే ఉంది, బికాజ్ సమ్మన్ విల్ డూ ఇట్. సో ఫస్ట్ నీ మనస్సులో ఏం నడుస్తుందో నువ్వు చూడాలి. చాలా కథలు దొబ్బుతుంది. నేను చెప్తున్నా, ఏ అశాంతి లేదు, ఏ బాధ లేదు, నీకున్న అజ్ఞానం వల్ల అట్లా అనిపిస్తుంది అంతే. అష్టావక్ర మహాగీతలు ఇదే కాంటెక్స్ట్ మాటి మాటికి చెప్తాడు అన్నట్టు. నాకేం అవసరం లేదన్నావు, నేను బిందాస్తున్నా, నాకు ఆర్థిక సమస్యలు లేవు, నాకు శారీరక సమస్యలు లేవు, నేను ఫ్రీ బర్డ్ అయ్యుండి బాధపడతావేంది? ఫ్రీ బర్డ్ అంటే యూ షుడ్ ఫ్రీ ఫ్రమ్ సఫరింగ్ ఆల్సో. సో డోంట్ థింక్ టూ మచ్. సొల్యూషన్ వెతుకు, లేదా గమ్మునుండు అంతే, బాధపడకు. బాధపడడం వల్ల బైక్ రిపేర్ అవుతుందా? బాధపడదాం. బాధపడడం వల్ల ఆర్థిక సమస్యలు క్లియర్ అవుతా, నేను కూడా మీతో వచ్చి సంఘీభావం తెలియసి నేను కూడా బాధపడతా రోజు గంట సేపు. బాధపడడం వల్ల నీ శక్తి అంతా కోల్పోతావు. ఆ వీక్ బాడీ, ఆ వీక్ మైండ్తో నువ్వేం సాల్వ్ చేస్తావు? నువ్వు స్ట్రాంగ్ ఉంటేనే సమస్య సాల్వ్ అవుతుంది కదా. స్ట్రాంగ్ అంటే దాని ఉద్దేశం ఓవర్ స్ట్రెంగ్త్ అని కాదు. నీకు ఎంత స్ట్రెంగ్త్ ఉందో అది కోల్పోకుండా ఉండడమే స్ట్రెంగ్త్ అంటే. స్ట్రెంగ్త్ అంటే ఎక్స్ట్రా తెచ్చిపెట్టుకునేది కాదు, ప్యాడ్స్ కావు స్ట్రెంగ్త్ అన్నది. నీకెంత ఉందో అంత, దాన్ని నువ్వు మిస్ చేసుకోవట్లే, యు ఆర్ నాట్ మిస్యూజింగ్. అందులో ఒక్క అవున్స్ ఆఫ్ ఎనర్జీ కూడా నువ్వు బయటికి పోనివ్వడంలే, ఒక్క మాట బయటికి చెప్పడంలే. చిన్న ఒక ఆయన శ్రీశైలానికి కాలినడకన పోతున్నాడు 2009-10 ప్రాంతంలో. నేను ఇబ్రహీంపట్నం దగ్గర సాగర్ కాంప్లెక్స్ దగ్గర మా అక్క వాళ్ళు ఉంటే అక్కడ నేను రోడ్డు మీదకి వచ్చి సైకిల్ దొక్కునేవాడిని ఒక్కడినే. ఇప్పుడు ఉన్నంత ట్రాఫిక్ అప్పుడు ఉండేది కాదు. అడపదడప ఆ రోడ్లోకి వెహికల్స్ వచ్చేవి. సో ఇతనితో పాటు ఒక 10-20 మంది సన్యాసులు అట్లా వెళ్తున్నారు. ఎందుకో ఆ సన్యాసి అతని రూపం నన్ను ఆకర్షించి నేను సైకిల్ వెళ్ళాను. నేను మాట్లాడితే అతను, ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరో అంటున్నారు, శ్రీశైలం. ఓహో, నడుచుకుంటూ వెళ్తున్నారా? ఎన్ని రోజులు అయింది? ఇట్లా చెప్తున్నాడు. నాకు అనిపించింది, ఆయన మాట్లాడ్డా అంటే అది ఆయన్నే అడుగు. అప్పుడు రాయి దగ్గర కూర్చున్నారు వాళ్ళు. నేను సైకిల్ వేసుకుని వాళ్ళ పక్కన దొక్కుతున్నాను, నాదేం పోయింది. ఆయన ఎందుకు మాట్లాడారు మీరు అన్న. ఆయన కొంచెం కన్నడ కలిపి తెలుగు మాట్లాడుతున్నాడు. మేము నడవాలి, శక్తి వేస్ట్ చేసుకోకూడదు, మాట వల్ల శక్తి పోతుంది, అందుకే మాట్లాడం, మేము నడకలో పెట్టి ఉండాం చాలా శక్తిని అన్నాడు. మాకు రస్తా నేరుగా ఉంటే కళ్ళు మూసుకొని నడుస్తాం, మేము చూడటం ఎందుకు? ఇంకా మా సన్యాసి మా వాళ్ళు ఒక కట్టె ఇస్తే ఆ కట్టె చేతిలో పట్టుకొని అట్ట పోతాం మేము. అవసరం వస్తే తప్ప చూడాలా, అవసరం వస్తే మాట్లాడాలా, ఊరికే ఉండాలా గమ్మునట్ట. అయిపోయినది అని గమ్మున్నాడు అంతే. ఇంకా ఆయన ఒక విషయం చెప్పాడు, ఎందుకు గట్టి పదార్థాలు తినము, అనవసరంగా ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. సో సేవ్ యువర్ ఎనర్జీ అండ్ పుట్ దట్ ఇన్ టు యువర్ వర్క్. శక్తి వినియోగం సరిగ్గా చేస్తే విజయం ఖచ్చితంగా ఉంటుంది. విజయం అంటే ఏదో గొప్పగా సాధిస్తావు కదా, నువ్వేం చేయాలని అది పరిపూర్ణంగా చేస్తావు, ఇంతకుమించి ఏమీ లేదు. ఒక మంచి పాట పాడుకుందాం. దిగులు పడకురా సహోదరా,
బాధ బేసికల్గా లేదు, శారీరకమైన బాధ అవుతాయి. యోగులు మునులు కూడా మైండ్లో ఏ బాధ లేకుండా శరీరానికి వచ్చే బాధని అనుభవించారు. ఎప్పుడైనా నొప్పి వచ్చింది అట్లా గమనుండ, ఆ నొప్పి తట్టుకోలేక సకమ్ టు పెయిన్. అది డిఫరెంట్. ఈ మానసికమైన బాధ నీదే, నీవు తెచ్చిపెట్టుకున్నది. అంటే పోయి బుడదల కాలేసినావు నువ్వు అట్లా. అది నీ మిస్అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్. దెర్ ఈజ్ నో సచ్ థింగ్ కాల్డ్ సైకలాజికల్ పెయిన్. అట్లా అనిపిస్తుంది అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను రూఢిగా చెప్తున్నా, 2009 నుంచి నేను నిజంగా బాధపడ్డ సందర్భాలు లేవు. బాధ నటించిన సందర్భాలు చాలా ఉన్నాయి, మూర్ఖుల కోసం. అట్లా చెప్తే తప్ప అర్థం కాదు. ఇప్పుడు ఎవడో డబ్బులు ఇవ్వాలి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా అని ఏదో చెప్పి కొన్నిసార్లు డబ్బులు తెచ్చుకున్నాను నేను. ఎందుకంటే అవసరం, వాడికి సత్యం అర్థమైతలేదు. వాడి డ్యూటీ, హీ హ్యాస్ టు పే. కానీ విధవలు వినట్లేదు మరి. అందుకని వచ్చింది ఒక సాడ్ మెసేజ్. ఒకసారి మా బంధువుకి హాస్పిటల్ ఉన్నాడని యశోద హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి ఎవరిదో మెడికల్ సర్టిఫికేట్ పెట్టి నేను నాకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ తెప్పించుకున్నా. ఓ ఫ్రెండ్ని అడిగి, అరే బాబు నీకు జ్వరం వచ్చిందని చెప్తా, ఏదైనా రిపోర్ట్ ఉంటే ఇరా, కావాలంటే నువ్వు కూడా ఫోన్లో మాట్లాడి. అవును అంకుల్, నాకు కొంచెం జ్వరం వస్తే కాంతే పెట్టాడు అంకుల్, అయ్యో అని చెప్పి వాడు కొంత డబ్బు అలా అందులో సగం పంపించాడు. ఓ సామెతను సచ్చినోడు బాగా వచ్చినంత సాలని. సో నీ చుట్టుపక్కల మూర్ఖులు ఉన్నప్పుడు తప్పదు మరి. నీ ఇంట్లోకి దోమలు వస్తే ఆల్అవుట్ ఉండాలి కదా మరి. అట్లా దోమలు లేకపోతే ఆల్అవుట్ ఎందుకు? అందరు మనుషులు ఉంటే అబద్ధం ఎందుకు? యుక్తి ఎందుకు? అవసరం లేదు.